శ్రీ శ్యామలాదేవి షోడశ నామ పారాయణము. శ్రీ శ్యామలాదేవి సాక్షాత్తు లలితా పరమేశ్వరి యొక్క మంత్రిని. ఈమెను మంత్రిని శ్యామల అని, రాజశ్యామల అని, మాతంగి అని కూడా పిలుస్తారు. అమ్మవారి శక్తి సేనలకు ఈమె ప్రధాన సలహాదారు. సంగీతం, సాహిత్యం, వాక్కు మరియు సకల కళలకు ఈమె అధిదేవత. ఈమెను ఉపాసించడం వల్ల వాక్శుద్ధి, వాక్సిద్ధి, పాండిత్యం, సర్వజన వశీకరణం మరియు అధికారం సిద్ధిస్తాయి. ఈ స్తోత్రం లలితోపాఖ్యానంలో హయగ్రీవ మహర్షి, అగస్త్య మహామునికి ఉపదేశించారు. ఈ 16 నామములను స్మరించిన వారికి ముల్లోకాలు వశమవుతాయని మహర్షి వివరించారు. శ్రీ శ్యామలాదేవి షోడశ నామ స్తోత్రం. సంగీత యోగిని శ్యామ, శ్యామలా మంత్రనాయిక, మంత్రినీ సచివేశీ చ, ప్రధానేశీ సుఖప్రియా, వీణావతీ వైనికీ చ, ముద్రినీ ప్రియకప్రియా, నీపప్రియా కదంబేశీ, కదంబవనవాసిని, సదామదా చ నామాని షోడశైతాని కుంభజా, ఏతైర్యః సచివేశానీం సకృత్ స్తౌతి శరీరవాన్, తస్య త్రైలోక్యమఖిలం హస్తే తిష్టత్య సంశయం. పై స్తోత్రం చదివినా సరే, లేదా ఈ క్రింది ఒక్కో నామం పలుకుతూ అర్చన చేసినా విశేష ఫలితం లభిస్తుంది. శ్రీ సంగీత యోగ్యై నమః, శ్రీ శ్యామాయై నమః, శ్రీ శ్యామలాయై నమః, శ్రీ మంత్రనాయికాయై నమః, శ్రీ మంత్రిన్యై నమః, శ్రీ సచివేశ్యై నమః, శ్రీ ప్రధానేశ్యై నమః, శ్రీ సుఖప్రియాయై నమః, శ్రీ వీణావత్యై నమః, శ్రీ వైనిక్యై నమః, శ్రీ ముద్రిన్యై నమః, శ్రీ ప్రియకప్రియాయై నమః, శ్రీ నీపప్రియాయై నమః, శ్రీ కదంబేశ్యై నమః, శ్రీ కదంబ వనవాసిన్యై నమః, శ్రీ సదామదాయై నమః. మానసిక ప్రార్థన. అమ్మా భగవతి, తల్లి మాతంగీశ్వరి, శ్యామలాదేవి, సకల కళా స్వరూపినివైన నీకు నమస్కారము. అమ్మా, నా బుద్ధిని ప్రకాశింపజేసి వాక్శుద్ధిని, విద్యా వివేకాలను ప్రసాదించు. ఓ రాజశ్యామలా దేవి, నీ దివ్య అనుగ్రహంతో ఈ చరాచర జగత్తులోని ప్రతి ఒక్కరూ నాకు అనుకూలురై ఉండేలా ఆశీర్వదించు. నా మాటలోన మాధుర్యాన్ని, చూపులో ఆకర్షణను నింపి, లోకమంతా నా పట్ల ప్రేమతో, సహకారంతో మెలిగేలా అనుగ్రహించు. సర్వజన వశీకరణ శక్తిని ప్రసాదించి, నా ప్రతి కార్యము నిర్విఘ్నంగా విజయవంతమయ్యేలా చూడు తల్లి. నమో నమః. సర్వం శ్రీ రాజశ్యామల చరణారవిందార్పణమస్తు.